మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం పెద్ద బిళ్ళలాగా బళ్ళు పెంచడం కాదు, బుర్ర పెంచు. నీ బుద్ధిని వాడు. బుద్ధి లేని వాళ్ళ రోడ్డు మీద తిరక్కు. ఏ అది జానకియో దుర్గనో మీకు ఎందుకు తెలియట్లేదు? బేబీ, ఒక్కసారి అప్పటి జానకిని గుర్తు చేసుకోండి. జానకి ఈ దుర్గ ఒక్కటేనా? నిజంగా తను జానకి అయితే అంత స్ట్రాంగ్ గా అంత ఫాస్ట్ గా థింక్ చేయలేదు. ముందసలు జానకి ఎక్కడుందో వెతికి పట్టుకో, లేదంటే నేను నిన్ను బతకనివ్వను, నేనే చంపేస్తాను. ఓకే ఓకే బేబీ, బేబీ ఆగు. బేబీ ప్లీజ్, ఆవేశపడితే యూజ్ లేదమ్మా. నీకు కూడా చెప్తున్నాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. అది దుర్గే. ఓకే, లేకపోతే నేను పెళ్లికి గంట ముందు మాట్లాడిన మాటల్ని వీడియో తీయలేదు. అది తీయించగలిగింది అంటే అది ఖచ్చితంగా జానకి కాదు. వెళ్ళండి వెళ్ళండి. ముందసలు ఆ దుర్గకి మన విషయాలన్నీ అంత స్పీడ్ గా ఎలా తెలుస్తున్నాయో కనిపెట్టండి. ఆ జానకిని కనిపెట్టండి. అలాగే అలాగేనమ్మా, ఇప్పుడే కనిపెడతాను. ఇదిగో 10 నిమిషాల్లో కనిపెట్టేస్తాను. ఓకే. ఏంటండి, రుద్రగారు అమ్మగారిని మించిపోయారు, మీరేంటి జానకమ్మ గారిని కనిపెడతాను అంటున్నారు? ఎరా, జానకి ఏమన్నా జోబిలో ఉందా కనిపెట్టడానికి? జానకి ఎక్కడుందో, దుర్గ ఎక్కడ దాచిందో. ఏంటండి? అవును, ఇదంతా నీతో చెప్తున్నానంటే చచ్చ, బుర్ర పాడైపోయింది. మరేమనుకున్నారు దుర్గమ్మ గారి దెబ్బంటే? ఇప్పటికే మంటెక్కి ఉన్నాను. మాట్లాడవంటే చంపేస్తాను. బయటనిచ్చి వెళ్ళకనిచ్చి. బేబీ 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 కామ్ డౌన్. బేబీ 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 ప్లీజ్. దుర్గా, పెళ్లి గురించే కదా నేను ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు చాలా టెన్షన్తో బయలుదేరాను. పెళ్లి ఆపాలని. కానీ అసలు ఎక్కడ జరుగుతుందో, ఎలా ఆపాలో ఏమీ అర్థం కాని అయోమయంలో ఉన్నాను. కాని దేవుడు కరుణించి దారి చూపించాడు. రాముడు దేవుడు కాదు, దేవతే దారి చూపించింది. ఆ దేవత ఎవరో కాదు నాన్నా, పెద్దమ్మే. అవును నాన్నా, పెద్దమ్మ చాలా చాలా తెలివిగలది. పెళ్లి ఆగిపోయింది అని చెప్పడం ఒక్క మాటతో సింపుల్ గా కనపడుతుంది. కాని అది ఆపడానికి ఎంత కష్టపడిందో, ఎన్ని ఆలోచనలు చేసిందో తెలుసా? ఒక పక్క అవంతి వదిన్ని, ఇక్కడ నన్ను థ్రిల్లర్ సినిమాల్లో స్పైలాగా మార్చేసింది. అక్కడ నక్షత్ర వెనుక అవంతి వదిన్ని, ఇక్కడ రుద్ర వెనుక నన్ను పెట్టింది. నేనైతే ఏకంగా రుద్రకి షాడోలా మారిపోయాను. పెద్దమ్మ, నువ్వైతే ఇంట్లో ఉండాల్సిందానివి కాదు, ఏ సిఐడిగానూ ఉండాల్సిందానివి. ఏయ్, చాలింక ఆపుతావా? రాముడు, సౌందర్య నా గురించి చెప్తుంది గాని ఈ పెళ్లి ఆపడానికి తను ఎంత కష్టపడిందో చెప్పడం లేదు. ఒక రాజు యుద్ధంలో విజయం సాధించాడు అంటే అతనొక్కడే సరిపోడు. ఖచ్చితంగా మంచి సైనికులుండాలి, లేదంటే ఆ రాజు యుద్ధం గెలవడం అసాధ్యమవుతుంది. నేనీ పెళ్లి ఆపగలిగాను అంటే దానికి కారణం సౌందర్యే. సౌందర్య నేను చెప్పింది ఫాలో అయిపోయింది. తను పంపిన వీడియో వల్లే పెళ్లి ఆగిపోయింది. రుద్ర వెనుక తిరుగుతూ ఎక్కడ డౌట్ అనిపించినా
వెంటనే దాని వీడియో తీయమని నువ్వు చెప్పావు కాబట్టే నాకు ఐడియా వచ్చింది. అదే నేనైతే నా ముందు వాళ్ళలా మాట్లాడుకుంటే డైరెక్ట్గా వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళతో గొడవ పడి తిట్టేసొచ్చి అప్పుడు మీతో చెప్పేదాన్ని. హ, దానివల్ల మన దగ్గర ఎవిడెన్స్ ఉండేది కాదు. నువ్వు వీడియో తీయమన్నావు, నేను తీశాను. అయినా నేను అతన్ని ఎలా ఆపుతాను? అతనికి నాకు మధ్య రొమాన్స్ మొత్తం అయిపోయింది అని అతన్ని నమ్మించడానికే కదా నేను ఈ డ్రామా ఆడింది. పంపమన్నావు, పంపాను. నువ్వు పెళ్ళాపేశావు. ఆ, ఏం వీడియోనా? ఇదిగో ఇచ్చుడు. నిదానంగా తనకి ప్రపోజ్ చేద్దామనుకున్నాను, కానీ లక్కీగా అతనికి నాలో అవంతి కనిపించింది. దాంతో నేను తన్ని పట్టుకునే లోపే అతనే నా మీదకి తూలిపోయాడు. నేను అప్పటికే వీడియో ఆన్ చేసి పెట్టాను. అతను నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు. అలా మత్తులోకి వెళ్ళిపోయాడు. వెంటనే నేను ద్వారకని పక్కకి పడుకోబెట్టి నేను నా డ్రెస్, హెయిర్ అంతా చెరిపేసుకుని మార్నింగ్ అవ్వగానే మా ఇద్దరి మధ్య అంతా జరిగిపోయిందని ద్వారకని నమ్మించేశాను. ఎంత ప్లాన్ చేసినా చివరి నిమిషంలో వచ్చి చెడగొట్టేసింది. ఛ! అసలు ఆ దుర్గని చంపి పాతేయాలి. దుర్గలాంటి వాళ్ళని ఆ దేవుడెందుకు బ్రతకనిస్తాడో. గూట్లో ఉన్న గుండ్రాయిని తీసుకొచ్చి గుండెల మీద పెట్టుకోవడం అంటే ఇదే. వాళ్ళకి అసలు పెళ్లి మ్యాటర్ తెలిసేదే కాదు. నువ్వే కావాలని అవంతిని ఏడిపిస్తాను, దుర్గని కవ్విస్తాను, రుద్రని ఏడిపిస్తాను, ద్వారకని పరిగెత్తిస్తాను అని టైమింగ్ లేని పనులన్నీ చేసి అవంతికి వీడియోలన్నీ చూపించావు. అది దుర్గకి చెప్పేసింది. ఆ దుర్గ నీకు చుక్కలు చూపించింది. పోలా? లెక్క సరిపోలా? మామయ్య అస్సలే నాకు మండిపోతుంది. నువ్వింకా కారం పొయ్యకు. ఇది ఇంకా బాగుంది. ఏనుగులు కొట్టుకుని ఎలకం తొక్కి చంపేసినట్టు నాకేంటి బంపర్ ఆఫరు? లేదంటే ఆగిపోయిన పెళ్లి విషయంలో మురారి తిట్టాడని నేనేడుస్తుంటే సింపతి చూపించాల్సింది పోయి సోదితో గుచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు చేసిన గార్బేజీ పనులకి మురారి నిన్ను ఇంటెదురుగా ఉన్న డ్రైనేజ్లో తోసేయకుండా ఇంట్లోనే ఉండనిచ్చినందుకు సంతోషించు. ఏయ్, పెద్ద నువ్వేమి చెయ్యనట్టు బుద్ధిమంతుళ్ళ శుద్ధ పూసలా మాట్లాడకు. నేను చేసిన ప్రతి పనిలోనూ నా వెనుక నువ్వు కూడా ఉన్నావు కదా. నా వెనక ఎవరూ లేరు కదా. నేనేం చేసినా నన్ను అడిగే గొళ్ళాలు ఏమీ లేవు. కానీ నీ వెనక మురారి అనే పెద్ద గుణపమే ఉంది. కొంచెం అటు ఇటుగా కదిలేవంటే గుచ్చుకుపోయిద్ది ఆ గుణపం. గుణపమే. నిజంగా మురారి అంటే నాకున్న ప్రేమ వల్లే నేను తనని ఏమీ అనలేకపోతున్నాను. లేదంటే అందుకేనమ్మా, అన్నీ కావాలనుకునే వాళ్ళు కొన్ని పనులే చెయ్యాలి. కొన్ని మాత్రమే ఉన్నవాళ్ళు ఎన్ని పనులు చేసినా ఇబ్బంది ఏం ఉండదు. ఇబ్బంది ఉండదు. ఎందుకమ్మా ఇలా కొట్టేస్తున్నావు? ఆ?